ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు. చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. నాకు ఏమీ తెలీదు అనుకునేవాడు అమాయకుడు, నాకు అన్ని తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి. తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడు మేధావి. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు, ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe for more videos. Don't forget to like, comment and share the video.